నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఏప్రిల్ 22వ తేదీన జరిగిన పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ తరువాత పరిణామాలు సీరియస్గా ప్రస్తుతం కనబడుతూ ఉన్నాయి. 10 రోజుల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ఒక రకమైన టెన్షన్ వాతావరణమే నెలకొంది. ముఖ్యంగా టెన్షన్ భారతదేశానికంటే కూడా పాకిస్తాన్కే ఎక్కువగా కనబడుతోంది. ఢిల్లీలో ఒక వ్యక్తి నాకు నిన్ననే మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. నిజానికి రాష్ట్ర రాజకీయాల గురించో లేకపోతే దేశంలో బీజేపీ అధ్యక్షుడి మార్పు గురించో వీటి గురించిన చర్చకు సంబంధించి అసలు ఆలోచించే తీరిక కాదు కదా, అసలు పీఓజేకేని మళ్ళీ తిరిగి కైవసం చేసుకోవడం ఎలా అనే అంశానికి సంబంధించే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నట్టుగా ఒక కీలకమైన సోర్స్ నుంచి వచ్చిన సమాచారం. నిజానికి అఖండ భారత్ దిశగా భారత ప్రభుత్వం ఆలోచిస్తోంది అన్న మాట ఆయన చెప్పిన వెంటనే నిజానికి చాలా ఆనందం వేసింది. అండ్ యాక్చువల్లీ జాతీయవాదులందరూ కూడా ఇది ఒక శుభవార్తగానే భావించాలి. సో ఆ డీటెయిల్స్ నేను చెప్తాను. అంతకంటే ముందు రైట్ యాంగిల్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ఓజస్కా అనే ఒక బ్రాండ్ గురించి పరిచయం చేయాలనుకుంటున్నాను. భారతీయ సనాతన విజ్ఞానాన్ని ఆధునిక సమాజానికి అన్వయిస్తూ ఇప్పుడున్న అనేక ఆరోగ్య సమస్యలకు ఒక పరిష్కార మార్గాన్ని తెచ్చే విధంగా ఓజస్కా అనే బ్రాండ్ ద్వారా అనేక ప్రోడక్ట్స్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్ శరత్ అద్దంకి అండ్ హిస్ టీమ్. సో ఓజస్కా బ్రాండ్కి సంబంధించిన వివరాలు మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో చూడవచ్చు. ఆ లింక్ని మేము పొందుపరుస్తూ ఉన్నాము. అండ్ రకరకాల ఆరోగ్య సమస్యలకి ఒక పరిష్కార మార్గాన్ని ఓజస్కా బ్రాండ్స్ మనకు అందిస్తూ ఉన్నాయి. సో ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ అవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక ఈరోజు మన రైట్ యాంగిల్ టాపిక్లోకి వద్దాం. అఖండ భారత్ కళ సాకారం అవుతుందా అంటే నిజానికి అలాంటి వాతావరణమే కనబడుతుంది. అఖండ భారత్ అంటే మనం ఊహించుకున్నట్టుగా ఒకే దేశంగా మారిపోయి గతంలో ఉన్నట్టుగా రాజ్యాలుగా విడిపడినప్పటికీ కూడా కలిసి ఉన్నటువంటి ఒక భూభాగం లాగా ఆలోచించకూడదు. అఖండ భారత్ అంటే నిజానికి మన కంట్రోల్తో కూడినటువంటి ఆ దేశాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది అనేది ఇప్పుడు తెలుతున్న విషయం. సరే, దానికి ఇంకా చాలా అంశాలు, దానికి లోతైన విషయాలు అనేకం ఉంటాయి. బట్ ఎందుకు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నాము అని అంటే కనుక ఏప్రిల్ 22వ తేదీన అటాక్ జరిగిన తర్వాత పరిణామాలు చూస్తే త్రివిధ దళాలకే పూర్తి అధికారాన్ని కట్టబెడుతూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాలు ఈ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్కి సంబంధించి వాళ్లకు పూర్తి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నట్టుగా ప్రకటించారు. అంతేకాదు ఆల్ పార్టీ మీటింగ్ని కూడా వీళ్ళు కాల్ఫర్ చేశారు. నిజానికి అన్ని విపక్ష పార్టీలకు సంబంధించిన సభ్యులు కూడా అక్కడికి వచ్చారు. అందరూ కూడా పాకిస్తాన్ విషయంలో భారత ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నట్లుగా ప్రకటించారు. తదనంతర పరిణామాల్లో చూస్తే బీహార్ ఒక ఎలక్షన్ ర్యాలీలో బీహార్లో ప్రధాని నరేంద్ర మోదీ గట్టి వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్కి. ఎవరైనా సరే ఈ పహల్గామ్ దాడి వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే కేవలం దాడి చేసిన వాళ్ళు కాదు, దాడికి సహకరించిన వాళ్ళు కాదు, అసలు మూలాల్లోకి వెళ్ళి వాళ్ళని అధపాతాళానికి తొక్కేస్తామనే వార్నింగ్ కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చారు. మనకు ఇవన్నీ తెలుసు. ఆ తర్వాత చాలా సమావేశాలు జరిగాయి, పెద్ద ఎత్తున హై లెవెల్ మీటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. ప్లానింగ్ ఏదో జరుగుతున్న సంకేతాలు కూడా వస్తున్నాయి. అటు ఇండియన్ నేవీ అరేబియన్ ఓషియన్లో ఒక రకంగా చెప్పాలంటే పట్టు సంపాదిస్తున్నదనే చెప్పాలి. ఐఎన్ఎస్ విక్రాంత్ అక్కడ మోహరించాము. అండ్ చాలా వరకు ఫ్రిగేట్స్ ఉన్నాయి, అక్కడ డిస్ట్రాయర్స్ ఉన్నాయి. ఇంకోవైపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక ఆక్రమణ్ పేరిట యుద్ధ విన్యాసాలు చేసింది. ఇండియన్ ఆర్మీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ముమ్మరం చేశారు. ఈ టైంలో అసలు యాక్చువల్లీ కీలకంగా 3 విభాగాలు ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాయి. ఒకటి ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించి జయశంకర్ గారి ఆధ్వర్యంలో, వారి నేతృత్వంలో మన భారత దౌత్యవేత్తలు లేకపోతే అంబాసిడర్స్గా ఉన్నవాళ్ళు లేకపోతే అందరూ కూడా ఒక్కసారిగా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టే ఒక ప్రయత్నం ముమ్మరం చేశారు. ఆల్మోస్ట్ ఇప్పటికే యుఎస్ కానివ్వండి లేకపోతే మిగతా అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా మద్దతు పలుకుతున్నాయి, ఒక చైనా మినహా లేదా 1-2 దేశాలు మినహా. బట్ ఓవరాల్గా అయితే మనకు మద్దతు కూడగట్టే ప్రయత్నం ఎస్ జయశంకర్ గారు అదే పనిగా చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నాయకుల్ని కలిశారు. అండ్ ఈవెన్ గ్లోబల్ రౌండప్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మేము చెప్తూనే ఉన్నాం. మరొక వైపు రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో అండ్ అజిత్ దోవల్ గారి ఆధ్వర్యంలో త్రివిధ దళాలు లేకపోతే ఈ రోజున్న పరిస్థితుల్లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కావచ్చు, లేకపోతే రా అధికారులు కావచ్చు, ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, ఇంకా చెప్పాలంటే 3 త్రివిధ దళాలు కావచ్చు, వీళ్ళందరి సమిష్టి కృషితో ఒక ప్లానింగ్ ఇంకోవైపు జరుగుతోంది. అది డిఫెన్స్ పర్స్పెక్టివ్ లో మనం ఆలోచించాలి. ఇక హోంమంత్రి అమిత్ షా గారి ఆధ్వర్యంలో ఇంటర్నల్ గా కాన్సెన్సస్ బిల్డ్ చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి విదేశీ వంతపాడే శక్తులు కొంతమంది ఉన్నారు కదా, దానికి సంబంధించి ఒక అవుట్ రీచ్ పెంచినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే మనం చూస్తే ఒక 4-5 రోజుల్లోనే సడన్ గా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి,
కాస్ట్ సెన్సస్ కి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకోవడం భారత ప్రభుత్వం. సో కుల గణన అనే అంశాన్ని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తమ ప్రచారాస్త్రంగా పెట్టుకుంది, ఎజెండాలో భాగంగా పెట్టుకుంది. సో కాస్ట్ సెన్సస్ ని అంగీకరిస్తూ కేబినెట్ ఆమోదముద్ర వేయడము ఇది ఒక కీలకమైన పరిణామము. సో దట్ నిజానికి ఈ విపక్ష పార్టీలు ఎవరైనా సరే కొంచెం కుల గణనకు సంబంధించిన ఏదైతే ఎజెండా ఉందో, ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ని నెరవేరుస్తూ ఒక భారత ప్రభుత్వం ముందుకు వచ్చింది అని అంటే ఖచ్చితంగా దానికి అనుగుణంగానే వీళ్ళ నుంచి కూడా ఈ భారత ప్రభుత్వానికి మద్దతు కూడగట్టడంలో భాగంగానే ఇది జరిగిందేమో అనేది ఒక అంశం. ఇంకొక వైపు 2 రోజుల వ్యవధిలో నరేంద్ర మోదీ గారు 3 రాష్ట్రాల్లో పర్యటించారు. అదే పనిగా మహారాష్ట్రలో వేవ్ సమ్మిట్ నిర్వహించారు, వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ నిర్వహించారు. ఇది నిజానికి చెప్పాలంటే సినిమా ఫ్రాటర్నిటీ లేదా సెలబ్రిటీస్ కి సంబంధించినటువంటి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం ఆయన చేశారు. అండ్ అదే సమయంలో నెక్స్ట్ డే కేరళలో పర్యటించారు. అండ్ అదే రోజు ఆంధ్రప్రదేశ్ అమరావతిలో వచ్చారు. అండ్ కేరళలో విళింజం పోర్టుని ప్రారంభిస్తున్న సందర్భంలో ఆయన ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. అది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. చాలా వరకు తెలుగు ప్రసార మాధ్యమాలు దాన్ని పెద్దగా క్యారీ చేసినట్టుగా లేదు. సిపిఎం ఆధ్వర్యంలో ఎల్డిఎఫ్ కూటమి ప్రభుత్వం అక్కడ ఉంది. కానీ అదే సమయంలో అదానీ ఈ విళింజం పోర్టుని ఆయన స్టార్ట్ చేశారు. ఆ విళింజం పోర్టుకి సంబంధించిన అభివృద్ధి పనులు మొత్తం కూడా ఆయన్నే చూశారు. 8,900 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది విళింజం పోర్ట్. ప్రారంభోత్సవ వేడుకల్లో అదానీ అండ్ కమ్యూనిస్టు పార్టీ నాయకుల మధ్య ఒక సఖ్యత వాతావరణం కనిపించింది. అండ్ నిజానికి పదే పదే అంబానీ అదానీలను వ్యతిరేకించే కమ్యూనిస్టులు ఈరోజు మా పార్ట్నర్ అదానీ అని అదే ఎల్డిఎఫ్ కూటమి ప్రభుత్వంలోని మంత్రి చెప్పడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు కోట్ చేయడం కూడా జరిగింది. కోట్ చేయడమే కాదు, నిజానికి అదానీని పార్ట్నర్ అని ఒక కమ్యూనిస్టు నాయకుడు చెబుతున్నాడు అనంటే ఇది నయా భారత్ అని నరేంద్ర మోదీ గారు ప్రకటించారు. అది చాలా కీలకమైన పరిణామం. ఈవెన్ కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళ మద్దతును కూడా కూడగట్టారు అని మనం దీంతో చెప్పవచ్చు. ఒక నర్మగర్భంగా ఒక మెసేజ్ దీంట్లో నుంచి మనం తీసుకోవచ్చు. అండ్ మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పీఓజేకేని ఆక్యుపై చేసుకోండి, తీసుకోండి, పీఓజేకేని మళ్ళీ తిరిగి తీసుకోండి, వార్ చేయండి, పీఓజేకేని తిరిగి తీసుకురండి, మేము పూర్తిగా మద్దతు ఇస్తామని ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇచ్చిన స్టేట్మెంట్, రేవంత్ రెడ్డి స్టేట్మెంట్. ఇంకోవైపు ఎవ్వరూ ఊహించని విధంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అయితే ఒక అడుగు ముందుకేసి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నేను చదువుతాను. అసదుద్దీన్ ఓవైసీ అన్న మాట ఏంటంటే ఘర్మే ఘుస్కే బయట్ జానా అంటాడు. ఘర్మే ఘుస్కే మారనా అనేది ఇంతకు ముందున్న మాట. అంటే వెళ్ళి వాళ్ళ ప్రాంతంలోకి వెళ్ళి కొట్టి రావడం కాదు, వాళ్ళ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడే ఉండండి, అంటే పీఓజేకేని ఆక్యుపై చేసుకోండి అని అసదుద్దీన్ ఓవైసీ లాంటి వ్యక్తి స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. పాకిస్తాన్ టెర్రర్ అటాక్స్ విషయంలో ఇక పూర్తిగా శాశ్వత పరిష్కారం తీసుకురావాలని ఆయన చెబుతున్న పరిస్థితి. ఇంకొక వైపు అమరావతికి నరేంద్ర మోదీ వచ్చారు. అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన మళ్ళీ పునః ప్రతిష్ఠ జరుగుతున్నట్టుగానే కనబడుతుంది. మళ్ళీ ఆ పూర్వ వైభవం ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వస్తుంది అనే ఒక సంకేతం ఇచ్చారు. నిజానికి పబ్లిక్ మీటింగ్స్ కానివ్వండి, లేకపోతే ఆయా రాష్ట్రాల్లోకి వెళ్లడము, అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడము, కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడము, ఇవి ఎక్కడ ఆపకుండా చేస్తూ ఉన్నారు. అండ్ ప్రతి ప్లేస్లో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక టెన్షన్ వాతావరణం నుంచి కొంత ప్రజల దృష్టిని మళ్లించడం కాదు, ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశాల దృష్టిని మళ్లించే ఒక వ్యూహంలో భాగంగానే ఇది జరుగుతుందా అనే ఒక అంశం కూడా ఇప్పుడు ప్రస్తుతం చర్చలోకి వస్తోంది. ఇంకోవైపు ఎస్ జయశంకర్ గారేమో ప్రపంచ దేశాల అధినేతల్ని వాళ్ళని అవుట్ రీచ్ అవుతూ ఉన్నారు. ఈ క్రమంలో యుఎస్ నుంచి ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది. మార్కో రూబియో ఇచ్చిన స్టేట్మెంట్ ఒకవైపు అంటే 2 దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారా వాళ్ళిద్దరూ తేల్చుకోవాలి అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది నిజంగా చాలా మంది ఏమనుకుంటారంటే పాకిస్తాన్ ఇండియా తేల్చుకోవాలి అనగానే ఇదేదో అమెరికా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఈ విషయంలో అని కొంతమంది భావిస్తున్నారు. కొంతమంది అట్లాంటి విశ్లేషణలు కూడా చేస్తున్నారు. నిజానికి అది రాంగ్. ఎందుకంటే భారతదేశం మొదటి నుంచి చెబుతున్న వాయిస్నే, ఒకటే స్టేట్మెంట్నే ఈవెన్ ట్రంప్ కూడా చెప్పారు. భారతదేశం మొదటి నుంచి కూడా ఇది ఇంటర్నేషనలైజ్ చేయకూడదు ఈ ఇష్యూని అని మొదటి నుంచి చెప్తోంది. నిజానికి కశ్మీర్ విషయంలో యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి నెహ్రూ గారు తప్పు చేశారు. నిజానికి అది అంతర్జాతీయ సమస్యగా మార్చినంత కాలం, వాళ్ళ ఇంటర్వెన్షన్ ఉన్నంత కాలం కశ్మీర్ సమస్య ఆ పుండు ఎప్పటికీ మానకుండా అలాగే ఉంటుంది. అందుకే భారతదేశము తమ పాలసీగా పెట్టుకుంది ఇది భారత్ అండ్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక చర్చలతోటో లేకపోతే మేమిద్దరం తేల్చుకుంటాం, మీకు సంబంధం లేదు, బయట వాళ్ళ ఇంటర్వెన్షన్ అక్కర్లేదు అనే భావననే మనం మొదటి నుంచి ఇస్తూ వస్తున్నాం. అదే మాటని డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పారు. నిజానికి అది భారత ఫేవరబుల్ వాయిస్ గానే మనం చూడాలి, భారతకు అనుకూలంగా ఉన్నటువంటి వాయిస్ గానే మనం చూడాల్సి ఉంటుంది. అండ్ అంతేకాదు ఆ
వైట్ హౌస్ రిప్రజెంటేటివ్, వైట్ హౌస్ స్పోక్స్ పర్సన్ టామీ బ్రూస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే ద సెక్రటరీ ఎంకరేజ్డ్ బోత్ కంట్రీస్ టు వర్క్ టువర్డ్ ఎ రెస్పాన్సిబుల్ సొల్యూషన్ దట్ మెయింటైన్స్ లాంగ్ టర్మ్. ఐ షుడ్ సే, లెట్ మీ కరెక్ట్ దట్, ఎ రెస్పాన్సిబుల్ రిజల్యూషన్ దట్ మెయింటైన్స్ లాంగ్ టర్మ్ పీస్ అండ్ రీజనల్ స్టెబిలిటీ ఇన్ సౌత్ ఏషియా అన్నారు. ఈ రెండు దేశాలు ఒక రెస్పాన్సిబుల్ సొల్యూషన్ తీసుకురావాలని గతంలో సెక్రటరీ చెప్పారు, మార్కో రూబియో చెప్పారు. కానీ నేను దాన్ని ఇంకొంచెం కరెక్ట్ చేస్తున్నాను. ఇది లాంగ్ టర్మ్ సొల్యూషన్ రావాలి దీనికి అని నేను అనుకుంటున్నానండి. లాంగ్ టర్మ్ సొల్యూషన్ రావాలి అని అంటే పాకిస్తాన్ని తుద ముట్టించవచ్చు అనే ఒక మెసేజ్ ఇస్తున్నారా అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. దీని మీద కొన్ని విశ్లేషణలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో యుఎస్ నుంచి ఇట్లాంటి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇటలీ జార్జియా మెలోని అయితే చాలా స్పష్టంగా మద్దతు పలుకుతూ ఉన్నారు. ఇజ్రాయెల్ పూర్తి మద్దతు ప్రకటించింది. అండ్ ఫ్రాన్స్ నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ కొంత ఇరకాటంలోనే పడింది. కానీ పాకిస్తాన్ ఊరికే ఉండలేదు కదా. సో వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్లోని ఉగ్రవాదుల్ని ఆర్మీతో కలిసి పనిచేయమని చెబుతున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఈ టెన్షన్ వాతావరణంలో అఖండ భారత్ అనే మాట ఢిల్లీ సర్కిల్స్ లో వినిపిస్తోంది అంటే దర్ మస్ట్ బి ఏదో చాలా పెద్ద రీజనే ఉండి ఉంటుంది, పెద్ద వ్యూహమే రచిస్తూ ఉండవచ్చు. సో ఏం జరగబోతుంది అనేది మనం చూడబోతున్నాము. అండ్ పాకిస్తాన్ విషయంలో ఈసారి మాత్రం సర్జికల్ స్ట్రైక్స్ లాగానో లేకపోతే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ లాగానో కాకుండా ఇంకాస్త పెద్ద యుద్ధ వాతావరణం వైపే అడుగులు వేస్తోందా భారత ప్రభుత్వం. దానికోసమే హోంమంత్రి అమిత్ షా ఇంటర్నల్ గా పొలిటికల్ కాన్సెన్సస్ బిల్డ్ చేస్తున్నారు. అంతర్జాతీయంగా జయశంకర్ గారు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. త్రివిధ దళాలను సమన్వయపరచడంలో రాజ్నాథ్ సింగ్ గారు, అజిత్ దోవల్ గారు ఇద్దరు తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకునే ఎటువంటి చర్యకైనా సరే జాతీయవాదులుగా లేదా దేశభక్తులుగా మనందరం సహకరించాలి, వారికి మద్దతు ప్రకటించాలి. సో భారతదేశ కీర్తి పతాకాన్ని మరొకసారి రెపరెపలాడించే విధంగా, అది కూడా మన జాతీయ జెండా పాకిస్తాన్ భూభాగంలో లేదా పాకిస్తాన్ ఆక్రమిత మన భూభాగంలో ఈ రోజు మనం రెపరెపలాడించే విధంగా ఒక చర్యలు ఉండాలని కోరుకుందాం. మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి ఈ వీడియోని షేర్ చేసి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.